ఈరోజు వెళ్ళే ప్రత్యేకమైన ప్రదేశం ఏంటో తెలుసా అండి? ద్రాక్ష తోటలు చూడ్డానికి వెడుతున్నాం. మేమున్న ప్రదేశానికి ఒక గంటన్నర ప్రయాణం చేస్తే నాపా అనే ఒక పట్టణం వస్తుంది. అది మరీ పెద్ద సిటీ ఏం కాదు. అలా అని చిన్న పల్లెటూరు కాదు. ఒక టౌన్ అని చెప్పచ్చు. అక్కడ మొత్తం ద్రాక్ష తోటలే ఉంటాయండి. నాపా వ్యాలీ అంటే అక్కడున్న లోయంతా కూడా ద్రాక్ష తోటలే. ఎంత విస్తీర్ణంలో ఉన్నాయంటే ఏదో ఎకరాలలో కాదు, కిలోమీటర్ల లెక్కనే ద్రాక్ష తోటలు ఉన్నాయండి. హైవే మీద కొంతసేపు ప్రయాణం చేసిన తర్వాత, ఎక్కువసేపు కూడా చేయలేదు, ఒక 30 మినిట్స్ 40 మినిట్స్ చేసిన తర్వాత ఈ నాపా అనే ఒక ఊరికి రావడం జరిగింది. అక్కడి నుంచి ద్రాక్ష తోటలు స్టార్ట్ అవుతాయి. అసలు బయలుదేరుతున్నప్పుడు హాఫ్ అన్ అవర్ ప్రయాణం అవ్వగానే అక్కడక్కడ ద్రాక్ష తోటలు కనిపించాయి. ఇక్కడి నుంచి అయితే కంటిన్యూగా వెడుతున్నంతసేపు ద్రాక్ష తోటలు ఎటు చూసినా కనిపిస్తూనే ఉన్నాయండి. చూస్తున్నారు కదా, చక్కగా ఒక క్రమ పద్ధతిలో అవన్నీ కూడా ద్రాక్ష తోటలే. ఇక్కడి నుంచి మొత్తం మనం ద్రాక్ష తోటలన్నీ చూసి రావాలంటే 40 కిలోమీటర్లకు పైనే ఉంటుందండి. అంటే నేను ఉదాహరణగా చెప్తున్నాను. ఇంకా లోయ లోపల గ్రామాల్లో లోపల ఇంకా ఎక్కువ తోటలు ఉన్నాయట. రోడ్డుకి ఇరుపక్కల అంటే కుడివైపు, ఎడంవైపు, ముందు భాగంలో ఇలా ఎక్కడ చూసినా కూడా పచ్చదనంతో ద్రాక్ష తోటలే. చక్కగా దడి కట్టి అన్నీ కూడా లైన్గా ఏదో క్రమశిక్షణగా చెప్తే నిలబడినట్టుగా అంత చక్కగా ఉన్నాయండి తోటలన్నీను. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ద్రాక్ష తోటలే. ఇప్పుడు ఈ ద్రాక్ష తోటలకి సంబంధించి ఎన్నో విశేషాలు మీతో పంచుకోబోతున్నాను. ఎక్కడా ఖాళీ లేకుండా కొండ మీద కూడా ద్రాక్ష తోటలు ఎలా ఉన్నాయో చూడండి. కొండంతా కూడా ద్రాక్ష తోటలు వేసేసారు. అసలు వేరే చెట్లు అనేవి లేవండి. వెడుతున్న ప్రయాణం అంతసేపు కూడా ఎటు చూసినా ద్రాక్ష తోటలే. ఇక ఈ ద్రాక్ష తోటల విషయానికి వచ్చినట్టయితే కనుక, ఏ తోట ఓనర్ ఆ తోటలోనే వైనరీని ఏర్పాటు చేసుకుంటారు. అక్కడే వైన్లోని రకరకాలను తయారు చేసి ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ఈ వైన్ తోటలు చూడడానికి ఏంటి ప్రత్యేకత చెప్పనా? ఇక్కడ చాలా రకాల ఆనందాలు ఉంటాయండి. ఇప్పుడు మనం మ్యారేజ్ ఫంక్షన్స్ వచ్చినప్పుడు ముందుగా ఫోటోషూట్ ఇవన్నీ చేసుకుంటున్నారు కదా, అలాగే ఇక్కడి అమెరికన్స్ ఈ వైన్ తోటల్లో ఫోటోషూట్లన్నీ కూడా చేసుకోవడం జరుగుతుంది. అలాగే పెద్ద పెద్ద గెస్ట్ హౌస్లు కూడా ఉంటాయి, రెస్టారెంట్లు ఉంటాయి. ఇక్కడ ముందుగా మనం అవన్నీ చూడాలి అంటే మాత్రం రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. అలా మనం ముందుగా ఆ స్లాట్ అంటే ఆ టైం ఉంటుంది కదా, ఆ టైంని మనం బుక్ చేసుకుంటేనే వైనరీస్ని చూడనిస్తారు. ఈ తోటలన్నీ కూడా ఇప్పటికిప్పుడు మొదలుపెట్టిన వ్యవసాయం ఏం కాదండి. చాలా పురాతనమైన వ్యవసాయం ఇది. ఒకప్పుడు అంటే 1800 సంవత్సరం ఆ సమయంలో అనేక రకాల వ్యవసాయ పంటలు ఇక్కడ పండించేవారట. తరువాత అంటే 1900 సంవత్సరం వచ్చిన తర్వాత ఇక అక్కడి నుంచి చూసుకుంటే దాదాపుగా 100 సంవత్సరాలకు పైనే ఈ ద్రాక్ష తోటలు ఇక్కడ పండించడం జరుగుతుంది. ఇక్కడ ద్రాక్ష తోటల్లో ఉన్న ద్రాక్ష అంతా కూడా ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేయరు. ఎన్ని ఎకరాలుంటే అన్ని ఎకరాలలోనూ ద్రాక్ష తోటలు పండిస్తూ అక్కడే వైనరీ ఏర్పాటు చేసుకుంటారు. ఈ వైనరీ అంటే ఈ ద్రాక్ష పళ్ళు పండిన తర్వాత అక్కడే వాటిని నిల్వ చేసి వాటి నుంచి వైన్ని తయారు చేసి అన్ని చోట్లకు ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఫ్రాన్స్లో వైన్ ప్రముఖంగా చెప్తూ ఉంటారు. అక్కడ వైన్ తోటలు ఎక్కువగా ఉంటాయి. తరువాత ప్లేస్ వచ్చి కాలిఫోర్నియాలోని నాపా వ్యాలీ. కాలిఫోర్నియాకు వచ్చిన వారు ఎవరైనా సరే నాపా వ్యాలీకి వచ్చి వైన్ తోటలు చూడకుండా ఉండరండి. ఖచ్చితంగా చూసి పెడతారు. తోటలతో పాటు వైన్ తయారు చేసే ఫ్యాక్టరీస్ కావచ్చు, అంటే వైనరీస్ అంటారు. అలాగే వైన్ టేస్టింగ్, ఇవన్నీ ఇక్కడ స్పెషల్. ఇలా మా ప్రయాణం తోటలు చూస్తూ బాగా ముందు వరకు సాగిందండి. అయితే మేము చేసిన చిన్న తప్పిదం ఏంటంటే, కొన్ని వైనరీస్కి రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా ఉండాలని చెప్పాను కదా, మనం ముందుగా టైంను బుక్ చేసుకోవాలని చెప్పాను కదా, మేము ఆ పని చేయకుండా దగ్గరే కదా, ఇప్పుడు పెద్దగా ఎవరు ఉండరేమో అని అనుకుంటూ వెళ్ళటం జరిగింది. అక్కడే పప్పులో కాలేసామనుకోండి. రిజిస్ట్రేషన్ లేని వలన పెద్ద పెద్ద వైనరీస్లోకి మమ్మల్ని రానివ్వలేదు. అయితే ఏం చేసామంటే కొన్ని ఉంటాయి వైనరీస్, వాటికి వెళ్ళాం. వాటికి మనం ఎప్పుడైనా వెళ్ళచ్చు. అంటే ఇవన్నీ కొద్దిగా చిన్నవి అనమాట. అంటే మనం ముందుగా బుక్ చేసుకున్న దాంట్లో ఏంటంటే వైన్ ఎలా తయారు చేస్తారు ఇవన్నీ కూడా చూడొచ్చు. మేము వెళ్ళింది ఏంటంటే
అక్కడ వైన్ టేస్టింగ్ చేయటం, వైన్‌లో ఎన్ని రకాలుంటాయి ఇవన్నీ కూడా చూసాం. సో, ఇప్పుడు ఆ ప్లేస్‌కి వెడుతున్నాం. ఈ జర్నీలో అంటే ఇలా మేము ప్రయాణం చేస్తూ వెడుతూ ఉంటే తోటలు చూస్తున్నప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. అదే సమయంలో పక్కనున్న కొండలు నల్లగా మాడిపోయి కనిపించాయండి. కనిపిస్తున్నాయి కదా! అదిగో దూరంగా ఉన్న కొండలన్నీ కూడా. వాటి మీద ఉన్న చెట్లన్నీ కూడా కాలిపోయినట్టుగా ఉండి, అంతా నల్ల నల్లగా అంటే ఏదో దిష్టి చుక్క పెట్టినట్టుగా ఈ తోటలకి అలా ఉంది. నాకు ఆసక్తి అనిపించి ఏంటని అడిగితే, ఇది ఫైర్ అండి. లాస్ట్ ఇయర్ కరోనా సమయంలోనే కాలిఫోర్నియాలో అడవులు అంటుకున్నాయనే వార్త మనకి కొంత ఆందోళన కలిగించింది. ఎందుకంటే కాలిఫోర్నియాలో ఉన్న తెలుగువారి కుటుంబాలకు సంబంధించిన వారందరూ కూడా చాలా టెన్షన్ పడ్డారు. ఎవరో మొత్తానికి అనుకోకుండా వెళ్ళి అడవుల్లో సిగరెట్ పీక లాంటిది పాడేయచ్చు. అంటే సిగరెట్ కాల్చినప్పుడు కూడా అగ్గిపుల్ల లాంటిది పాడేసినా కూడా అంటుకుని ఉండొచ్చు. కారణం ఏంటన్నది తెలీదు కానీ మొత్తం ఆ కొండలన్నీ అంటుకుపోయాయండి. చాలా తోటలు కూడా అంటుకుపోయాయట. చాలా నష్టం కూడా వచ్చిందట. అయితే రైతులు మళ్ళీ వెంటనే అవన్నీ కూడా తీసి మళ్ళీ తోటలు వేయటం జరిగింది. కనుచూపు మేరలో కొండలు. ఈ కొండలు అంటుకున్నప్పుడు చాలా కష్టపడాల్సి వచ్చింది ఇక్కడి గవర్నమెంట్‌కి అవన్నీ ఆర్పాలంటే. ఆ పొగ చాలా రోజుల పాటు ఎక్కడో దూరానున్న మా అమ్మాయి ఇంటికి కూడా పొగంతా కమ్మేసినట్టుండి పొగ వాసన కూడా వచ్చిందటండి. ఇంచుమించు ఒక 150 కిలోమీటర్ల పైనే దూరం ఉంటుంది. మా అమ్మాయి ఇదివరకున్న ఇంటికి ఇప్పుడు ఈ ఫైర్ జరిగిన చోటకి. ఆ వాసన అక్కడికొచ్చిందంటే చూడండి ఎంత పెద్ద అగ్ని ప్రమాదమో. చాలా రోజులు పట్టిందట ఆ తోటలన్నీ ఆరడానికి, ఆ కొండ మీద ఉన్న చెట్లన్నీ కూడా ఆరడానికి. చూడండి అన్నీ నల్లగా ఎలా కనబడుతున్నాయో. నాకైతే చాలా బాధ అనిపించిందండి. పచ్చని ప్రకృతిని నాశనం చేశారు కదా అన్నట్టుగా అనిపించింది. ఎవరో చేసిన ఒక చిన్న పొరపాటుకి ఆ చెట్లన్నీ కూడా అలా కాలిపోయాయి. కొంతసేపు ప్రయాణించిన తర్వాత ఒక వైనరీ దగ్గరికొచ్చామండి. చుట్టూ తోటలు, మధ్యలో వైనరీకి సంబంధించి అంటే వైన్ ఇక్కడ తయారు చేస్తారనమాట. ఫ్యాక్టరీ అది వేరే చోట ఉంటుంది గానీ, ఈ బిల్డింగ్‌లో ఏంటంటే ఇక్కడ రకరకాల వైన్ బాటిల్స్ అన్నీ కూడా సేల్‌కుంటాయి. అలాగే ఇక్కడ వైన్‌ని మనం టేస్టింగ్ చేయొచ్చు. అంటే రకరకాల వైన్స్‌ని చూపిస్తారు. అది మనం అంటే కొద్ది కొద్దిగా ఇస్తారనమాట. దాన్ని మనం టేస్ట్ చేసి మనకు నచ్చిన ఫ్లేవర్ మనం తీసుకొని వెళ్ళొచ్చు. ఇప్పుడు ఆ బిల్డింగ్‌లోకి వెడుతున్నాము. అక్కడున్న రకరకాల వైన్స్, వాటికి సంబంధించిన విశేషాలు వివరంగా చెప్తాను. వైనరీ లోపల ఇంకొకటుంటే ఆ ప్లేస్‌కొచ్చామండి. ఇక్కడ అంటే ఈ వైనరీలో వైన్ తయారీ, అలాగే వైన్‌లో ఉన్న ఎన్ని రకాలున్నాయో అన్ని రకాలు, అలాగే వైన్ టేస్టింగ్ చేస్తానన్నా కూడా మనకి ఇవ్వటము ఇవన్నీ జరుగుతాయి. ఇప్పుడు అందరూ కూడా క్యూలో నిలబడ్డారు కదా! ఎందుకనుకున్నారు? వైన్ తీసుకోవడానికి. అయితే ఏది పడితే అది తీసుకోరు. వాళ్ళు ముందుగా కూర్చోబెట్టి మనకి ఎన్ని రకాల ఫ్లేవర్స్ ఉన్నాయో అవన్నీ కూడా కొద్ది కొద్దిగా టేస్ట్ చూపిస్తారు. అందులో ఏది నచ్చితే ఆ వైన్ కొనుక్కుని పెడతారనమాట. అయితే వైన్ టేస్టింగ్ అన్నది ఏమీ ఫ్రీగా ఉండదు. మనకి మామూలుగా అన్ని రకాలు చూపిస్తారు. దానికేమీ డబ్బులు తీసుకోరు. అయితే మనం ఖచ్చితంగా బాటిల్ తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మనకి టేస్టింగ్‌కి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ టేస్టింగ్‌కి ఇచ్చేటప్పుడు చాలా వెరైటీస్ అండి. ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అన్ని వెరైటీస్ కూడా కొద్ది కొద్దిగా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ వైన్ టేస్టింగ్ అనే ప్లేస్‌కొస్తే అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా! ఇన్ని ఎకరాల్లో ఉన్న తోటలుంటాయి. ఇక్కడే వైనరీస్ ఉంటాయి. ఇక్కడే తయారవుతూ ఉంటుంది. ఇక్కడికొచ్చినప్పుడు అంటే ఇలాంటివి వందల్లో ఉన్నాయండి. ఇదొక్కటని కాదు. ఈ ప్లేస్‌కొచ్చినప్పుడు ఏంటంటే అంటే ఇటువంటి ప్లేస్‌కి మనం వచ్చినప్పుడు ఒక్కొక్క చోట కూడా మనకి ఇలాగా అన్ని రకాలు రుచి చూపిస్తారు. ఇప్పుడు చూసారు కదా! ఇది రెడ్ వైన్. రెడ్ వైన్ సాధారణంగా గుండెకు మంచిదని చెప్తూ ఉంటారు. అలాగే మిగతావన్నీ కూడా రకరకాల ఫ్లేవర్స్‌లో ఇవ్వడం జరుగుతుంది. రుచి చూసి నచ్చింది కొనుక్కుంటారనమాట. అయితే ఇక్కడ ఒక మతలబు ఉంది. ఇప్పుడు రుచి చూసేసి మాకు అక్కర్లేదు వెళ్ళిపోతామంటే కుదరదు. మరి ఇప్పుడు ఇవన్నీ రుచి చూస్తాం కదా! వీటికి మనం డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. లేదు మీకు నచ్చింది ఇందులో ఏదైనా ఒక బాటిల్ తీసుకుంటానంటే ఇంకా వీటికి వాళ్ళు డబ్బులు తీసుకోరు. ఇలా ఉంటుందన్నమాట వైన్ టేస్టింగ్‌కి సంబంధించి ఇలా ఉంటుంది.
ఇక తరువాత ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఏదైనా కూడా మితమే. వైన్ మంచిదని అంటే ఈ దేశీయులకు విదేశీయుల కంటే అలవాటు కానీ మన సంస్కృతి కాదు, మన సాంప్రదాయం కాదు. సో ఏదైనా కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. అలాగే క్యాన్సర్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఎక్కువగా తీసుకుంటే మాత్రం క్యాన్సర్ కణాలన్నీ కూడా పెరుగుతాయి, అంటే ఉత్తేజితం అవుతాయి, క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అక్కడి నుంచి వైన్ సేల్ చేసే ప్రదేశానికి వచ్చాము. అంటే పక్కనే ఉందండి ఆ స్టోర్ కూడా. ఈ స్టోర్లో చాలా రకాల వైన్స్ సేల్స్కి ఉంది. అంటే ఇయర్స్ నుంచి కూడా చాలా పాతది కావాలంటే పాతది, లేటెస్ట్గా తయారైంది కావాలంటే లేటెస్ట్గా, అలా అన్ని రకాల ఫ్లేవర్స్తో కూడుకుని, అలాగే పురాతన బాటిల్స్ నుంచి మొదలు పెడితే ఇప్పుడు అంటే ఈ మధ్య కాలంలో తయారైన వైన్ వరకు కూడా ఇక్కడ సేల్కి ఉంది. చూస్తున్నారు కదా ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయో. ఇప్పుడు నేను మీకు దగ్గరగా చూపిస్తాను. ఇది 2018లో తయారు చేసిన వైన్ట, ఇదేమో 2017, అలాగే 2016, ఇలా ఒక్కొక్క సంవత్సరం దాని మీద వాళ్ళు మెన్షన్ చేసి పెడతారు. ఏది కావాలంటే అది ముందుగా మనకి టేస్ట్ చేయడానికి ఇస్తారు కాబట్టి ఆ నచ్చింది మనం ఇక్కడికి వచ్చి చూసుకోవచ్చు అన్నమాట. అలాగే ఇక్కడ ఫుడ్కి సంబంధించి కూడా మనం ఏదైనా తినాలి అని అనుకుంటే అమెరికన్స్కి సంబంధించిన ఫుడ్ తయారీయే ఉంటుంది, అదే మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ వైన్ తీసుకోవడం అనేది మన కల్చర్ కాకపోయినా ఫారినర్స్కి మాత్రం వైన్ అనేది అలవాటుగా ఉంటుంది. వాళ్ళు ప్రతిరోజు కూడా భోజన సమయంతో కలిపి తీసుకుంటూ ఉంటారు. ఇక రేటు విషయానికి వస్తే ఒకటి 40, ఒకటి 60, ఒకటి 30, ఒకటి $20 అలా రకరకాల రేట్స్లో ఉంటాయండి. ఇది ద్రాక్ష తోట. మీకు కొంచెం దగ్గరగా చూపిద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఈ ద్రాక్షలో కూడా చాలా రకాలు ఉంటాయండి. నేను గతంలో వచ్చినప్పుడు ఒక 3-4 రకాలు ద్రాక్ష తినడం జరిగింది. ప్రతి ద్రాక్ష పండు కూడా ఎంతో రుచిగా ఉంటుంది. ఎక్కువ ఎరువులవి వాడి పెంచడం అనేది ఉండదు. చాలా వరకు ఆర్గానిక్గానే పెంచడం జరుగుతుంది. చూసారా పూత వచ్చింది, ఇప్పుడు పూత మీద ఉంది పంటంతా కూడా. ఇంకొక 2 నెలలు ఆగితే అంటే ఆగస్టు సెప్టెంబర్ నుంచి మనకి విపరీతంగా ద్రాక్ష మార్కెట్లోకి రావడం జరుగుతుంది. ఇక్కడ ఎక్కువ పొలం ఉన్నవారు ఉన్నా, అలాగే తక్కువ పొలం వారు ఉన్నా కూడా ఎవరికి వారు వైనరీస్ని ఏర్పాటు చేసుకుంటారు. అంటే వాళ్ళ పొలంలోనే వైన్ తయారీ కేంద్రాన్ని పెట్టుకుంటారు. వాళ్ళ నుంచి వచ్చే అంటే వాళ్ళ పొలం నుంచి వచ్చే పంటతోటే వాళ్ళు వైన్ తయారు చేసి ఆ వైన్ని వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. చాలా పేరుందండి. నేపా వ్యాలీలో తయారయ్యే వైన్కి ప్రపంచవ్యాప్తంగా కూడా పేరుంది. ఇక ఈ తోటలు చూడటానికి వచ్చినప్పుడు అంటే వీకెండ్స్లో కావచ్చు, హాలిడేస్లో కావచ్చు, ఎక్కువగా తోటలకు వచ్చి వైన్ టేస్ట్ చేసి తీసుకెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఒక పిక్నిక్ స్పాట్ లాగా కూడా ఫీల్ అయ్యి చక్కగా ఈ తోటల్లో చాలాసేపు గడిపి ఇక్కడే తినడానికి కూడా దొరుకుతుంది కాబట్టి, లేదంటే వాళ్ళతో పాటు తెచ్చుకుంటూ ఉంటారు. కొన్ని వైనరీస్లో మనతోటి తెచ్చుకునే ఫుడ్ని అలౌ చేయరు, అక్కడే మనం కొనుక్కొని తినాల్సి ఉంటుంది. చూసారా ఇలా బెంచులన్నీ కూడా చక్కగా ఏర్పాటు చేశారు. ఇక్కడ కూర్చుని కాసేపు పిల్లలతోటి ఎంజాయ్ చేస్తూ వాళ్ళకి కావాల్సినవి తీసుకుని పెడతారు. ఆదివారం రోజున ఒక ఆట విడుపుగా అంటే పిల్లలతో కలిసి పచ్చని ప్రకృతి మధ్య పొల్యూషన్ లేని గాలి పీలుస్తూ వాళ్ళకి కావాల్సింది తీసుకుంటూ పిల్లలతో కలిసి ఎంజాయ్ చేసి పెడతారు. ఇదంతా ఒకరి తోటే, అంటే ఎన్నో ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ తోటలన్నింటి మధ్యలో వాళ్ళు చక్కగా వైనరీని ఏర్పాటు చేసుకున్నారు. ఆ బిల్డింగ్ కూడా చూడండి ఎంత చక్కగా వాళ్ళు నిర్మించారో. ఈ లోపలే వాళ్ళు వైన్ టేస్టింగ్, అలాగే వైన్ తయారీ ఇవన్నీ చేయడం అనేది జరుగుతుంది. చుట్టూ కూడా అంటే తోటలాగా వదిలేరు అక్కడ. ఆ తోట చుట్టూ కూడా చక్కగా గులాబీలు, చిన్న పార్క్స్ లాగా అలా ఏర్పాటు చేస్తారు. ఇదే కాదు, మనం స్ట్రాబెర్రీస్ తోటలు కావచ్చు, లేకపోతే ఇంక దేనికైనా వెళ్ళినా కూడా అక్కడ అందంగా అలంకరించి పెడతారండి. ఆ తోట చూసి మనం ఫోటోలు దిగి రావచ్చు. అయితే ఫొటోస్ తీసుకోవాలంటే మాత్రం ఇంతని డాలర్స్ చెల్లించాల్సి ఉంటుంది. గతంలో నేను పొద్దుతిరుగుడు తోటకు వెళ్ళినప్పుడు మనిషికి $5 చొప్పున వాళ్ళు తీసుకున్నారు. అంటే మనకు కావాల్సిన ఫొటోస్ మనం ఆ తోటలో తీసుకోవచ్చు, అంటే ఆ పొలంలో తీసుకోవచ్చు. కాకపోతే మనిషికి $5 చొప్పున ఇవ్వాలి. ఇప్పుడు ఇక్కడ కూడా అంతే, కాకపోతే ఇది ఫ్రీ అనమాట. ఇక్కడ మనం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. వైన్ టేస్టింగ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మనం వైన్ బాటిల్స్ తీసుకోవాల్సి ఉంటుంది. లేదు టేస్టింగ్ ఏం చెయ్యం, తోట చూసి వెళ్ళిపోతామంటారా, చక్కగా ఈ తోటంతా చూసి మనకు కావాల్సిన ఫోటోలు తీసుకుని మనం వెళ్ళిపోవచ్చు.
ఇదండి నేపావాలికి సంబంధించిన ద్రాక్ష తోటలన్నీ కూడా ఇలా మొత్తం 40 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయి. మీరు ఎటు చూసినా కూడా ద్రాక్ష తోటలే. ఒక లోయలా ఉండి ఆ లోయ అంతా కూడా ద్రాక్ష తోటలే. ఇక్కడ ద్రాక్ష పంట చాలా బాగుంది. ఇక్కడ వైనరీలు అయితే లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. వీకెండ్ ఇలా రావటం, సరదాగా ఎంజాయ్ చేయటం, వైన్ టేస్ట్ చేయటం, నచ్చిన వైన్ తీసుకుని వెళ్ళటం ఇలా జరుగుతూ ఉంటుంది. ఒకప్పుడు హైదరాబాద్ అయితే మన హైదరాబాద్ చుట్టుపక్కలంతా కూడా ఇలాగే ద్రాక్ష తోటలు ఉండేవి. నేను చెప్పేది 15 ఏళ్ల క్రిందటి మాట. హైదరాబాద్కి వస్తే 10 కేజీల నుంచి మొదలు పెడితే 50 కేజీల వరకు కూడా, అంటే 50 కిలోల వరకు కూడా ద్రాక్ష పళ్ళు ఊరికి పట్టుకెళ్ళేదాన్ని. చుట్టుపక్కల అందరికీ కూడా ద్రాక్ష పళ్ళు ఇచ్చేవాళ్ళం. చక్కగా ఇంతంత ద్రాక్ష పండు నుండి హైదరాబాద్ ద్రాక్ష అంటే అసలు ఎంత రుచో. అలాంటిది రియల్ ఎస్టేట్ పెరిగి అక్కడ అన్నీ కూడా ఇళ్ళు వచ్చేసి ద్రాక్ష తోటలు తీసేయడం జరిగింది. ఇప్పుడు ఈ ద్రాక్ష తోటలు చూస్తే నాకు అదంతా గుర్తుకొచ్చింది. చాలా బాగుంది కదండి. మరి ఇది నాకు అయితే బాగా నచ్చింది. దీన్ని నేను మీకు వీడియో రూపంలో అందించాలనుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా మీరు క్లిక్ చేస్తే ఎప్పుడు ఏ వీడియో నేను అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. నమస్తే.